సోమనాథం అనే రాజు తన రాజ్యంలో ఉన్న పేదల స్థితిగతులను తెలుసుకోవడానికి ఏం చేయాలని ఆలోచించి చివరికి మారువేషంలో వెళ్ళి అందరి ఇళ్లలు పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు సోమనాథం రాత్రివేళ మారువేషంలో ఒక్కొక్క పేదవారి ఇంటికి వెళ్ళి ఆ ఇంటి భోజనం చేసి వారి పరిస్థితులను తెలుసుకొని మరుసటి రోజు వారికి రహస్యంగా కొంత డబ్బు పంపించేవాడు. ఈ విషయం అంత రహస్యంగా ఉంచాలని రాజు ఆజ్ఞాపించడంతో బయటకు ఎవరికీ ఈ విషయం తెలిసేది కాదు. అయితే సోమన్న అనే పేద వారికి అంతఃపురంలో పనిచేసే ఒక సేవకుడి ద్వారా ఈ విషయం మొత్తం తెలిసిపోయింది. రాజు ఏ రోజు తన ఇంటికి వస్తాడా అని కూడా అతనికి తెలుసుకున్నాడు. పచ్చడి మెతుకుల అన్నం పెట్టే వాళ్ళకి రాజు డబ్బు ఇస్తుంటే తాను మంచి విందు భోజనం పెడితే రాజుగారు తనకు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అని ఆశపడ్డాడు. వెంటనే అప్పు చేసి విందు భోజనం సరిపడా విందు తయారు చేయించాడు. మారువేషంలో ఉన్న రాజుగారు ఇంటికి రానే వచ్చారు. సోమన్న రాజుకు భోజనం వడ్డించాడు. ఆ విందు భోజనం చూసి రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఇతను పైకి కనిపించినంత పేదవాడు కాదేమో అనుకున్నాడు. చాలా ధనం దాచిపెట్టుకుని ఉంటాడు అని భావించాడు. తెల్లవారి తర్వాత రాజు కోశాధికారికి చెప్పి సోమన్నకు ఎక్కువ పన్ను విధించు అని చెప్పాడు. సోమన్న లబోదిబోమని మొత్తుకున్నాడు.